ఎంతో హింస ఉంది ఒక పట్టుపంచలో. ఒక పట్టుపంచ కట్టుకుని ఒక పట్టు చీర కట్టుకుని ఆర్జిత సేవకి వెళ్లడం కన్నా నూలుతో చేయబడినటువంటి పంచ కట్టుకుని వెళ్లడం సర్వోత్కృష్టము. నేను వేదాన్ని ప్రమాణం చేసి మాట్లాడుతాను. ఒక నూలు పంచె నేను కట్టుకున్నాను అనుకోండి, జాగ్రత్తగా గమనిస్తే సన్నటి రంధ్రములు ఉంటాయి. ఆ వస్త్రం పూర్తయ్యేటప్పటికీ ఆ వస్త్రాన్ని దేవతలు ఆవహిస్తారు. ఎంతమంది దేవతలు ఆవహిస్తారని చెప్పారో తెలుసా? ఆ వస్త్రమునందు మొట్టమొదట అగ్ని ప్రవేశిస్తాడు, 2 వాయువు ప్రవేశిస్తాడు, 3 విశ్వే దేవతలు ప్రవేశిస్తారు, తర్వాత పితృదేవతలు ప్రవేశిస్తారు, తర్వాత ఆదిత్యుడు ప్రవేశిస్తాడు, తర్వాత ఓషధీ దేవతలు ప్రవేశిస్తారు. ఈ ఓతప్రోతముల మధ్యలో ఉండేటటువంటి సన్నటి కన్నాలలోకి నక్షత్ర మండలంలో ఉండేటటువంటి దేవతా మండలి అంతా అధిష్టానమై ప్రవేశిస్తుంది. ఒక్కసారి పంచ కట్టుకుంటే ఇంతమంది దేవతల యొక్క అనుగ్రహాన్ని పొంది ఉన్నాడు అని గుర్తు.